హర హర మహాదేవ శంభో శంకర. ఎలా ఉన్నారు? బాగున్నారా దోస్తులు? వెల్కమ్ బ్యాక్ మీ చంటి బాబీలో. మన కృష్ణా జిల్లా మన విజయవాడకి అతి దగ్గరలో ఉన్న కోటిలింగేశ్వర స్వామి దర్శనం చేయిస్తున్నాను ఈ రోజు మీకు. కార్తీక సోమవారం కదా, దర్శనం చేసుకోండి. ఎక్కడో కాదు, మన విజయవాడకి దాదాపు ఒక 20 కిలోమీటర్ల లోపే ఉంటుంది. చూసారా ఎంతెంత బాగుందో, చాలా చాలా బాగుంది కదా. ఎటు చూసినా మన శివుడే. చూడండి, బంగారు శివలింగం. అసలు ఒక్క రకం కాదు, తూర్పు పడమర పశ్చిమ ఇట్లా 4 దిక్కుల 4 మన ఒకే శివలింగం మీద దర్శనం ఇస్తారనమాట మనకు శివుడు. ఇక్కడ ఇంకో విశేషం ఉందండి, ఆత్మలింగం ఉందంట. ఆత్మలింగం మహాశివరాత్రి రోజు ఒక్క రోజు మాత్రమే దర్శనం అంట. ఆ ఒక్క రోజే, మిగిలిన రోజులో ఉండదు. మీకు కుదిరితే కాదు 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 కావాలని ఖాళీ చేసుకుని ప్రత్యేకించి వెళ్ళిరండి. చాలా చాలా బాగుంది. జన్మ ధన్యమే. వెళితే రావాలనిపించదు తెలుసా. అదేంటో తెలియదు కానీ నేను ఏ గుడికి వెళ్ళినా నాకు మాత్రం అన్నప్రసాదం మాత్రం కంపల్సరీ దొరుకుతుంది. వీడియో అయితే పెట్టలేకపోయాను. ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. అసలు ఒక్కటని నేను చెప్పలేను, చాలా చాలా ఉన్నాయి, ఎంతో అద్భుతాలు. ఖచ్చితంగా వెళ్ళండి, దర్శనం చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. పోతే ఇక్కడ ప్రస్తుతానికి ఈ రోజు ఉదయం మీకు దర్శనం చేయించాలని చెప్పి నేనైతే వీడియో పెడుతున్నాను. దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. తెలియదు, చాలా చాలా చెప్దాం అనుకుంటాను, చెప్పే పాటికి వచ్చేపాటికి ఏం చెప్పాలో కూడా తెలియదు. ఇదిగోండి మీరు చూడండి, ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను కదా. ఒకటి ఉంది ఒకటి లేదు అని లేదు, పూజలు కూడా చేస్తారు. చాలా చాలా మన పేరు గోత్రనామాలు, అక్కడ ఉన్న ప్రతి శివలింగానికి ఒక్కో విశిష్టత ఉంటుంది కదా, అది కూడా మనకు విడమర్చి చెప్తారు. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి నా కోసం వెళ్ళిరండి. ఇవన్నీ అక్కడవేనండి, వెళ్ళిన కొందికి ఉంటుంది. అది ఏ 20 ఎకరాల్లో కట్టారో తెలియదు కానీ చాలా మహా అద్భుతంగా ఉందండి. నా దేవుడికి ఆ దేవుడిని చూడాలనిపించి ప్రతి కార్తీక మాసం, అంటే రేపు నోములు, కార్తీక నోములు ఉన్నాయి అనగా ఈ రోజు ఆడడం అలవాటు చేసేసుకున్నాం. ప్రతి సంవత్సరం ఇదే కంటిన్యూ అయిపోయింది మాకు. శివయ్య, నా కోరిక ఒకటే, నా వల్ల ఒకరు సంతోషపడినా పడకపోయినా పర్లేదు కానీ బాధ మాత్రం పడేలాగా చేయకు నాయనా. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి నువ్వు, కష్టపడే ఓపిక నువ్వు, కష్టపడటానికి దారి చూపించు. ఇదే నాయన నేనైతే కోరుకునేది. నా వల్ల ఎవరైనా బాధపడితే మాత్రం దయచేసి నన్ను క్షమించే గుణం కూడా వాళ్ళకి ఇవ్వు తండ్రి అని కోరుకుంటాను. మీరేం కోరుకుంటారో చెప్పండి. మిగిలిందంతా ఆ చెవి ఇచ్చే కదా. ఓకే ఫ్రెండ్స్, ఏదో పెట్టాలని హడావిడిగా పెట్టేశాను, చాలా పని ఉంది. బాయ్ బాయ్.